కీర్తనల గ్రంథము 7వ కీర్తన. 7వ కీర్తన బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడదగిన వీణనాదహిత గీతము. దేవునికి స్తోత్రము కలుగుగాక. అంటే పాత నిబంధన గ్రంథంలో భక్తులు ఎలా ఉండేవారంటే వారికి దుఃఖం వచ్చినా పాట పాడేవారు, వారికి సంతోషం వచ్చినా పాట పాడేవారు. పాట అంటేనే దావీదు, నాట్యం అంటేనే దావీదు. పాటలు రాయాలన్నా, వాయిద్యములు వాయించాలన్నా, దేవుని స్తుతించాలన్నా మొదటిగా మనకి ఎవరు గుర్తొస్తారండి? దావీదే. హల్లెలూయా. ఈ దావీదు మహారాజుగా ఉండి ఒక పాట పాడుకున్నాడు. పాట పాడుకున్నప్పుడు మొదటి చరణం ఏమని ప్రారంభించాడంటే, యెహోవా నా దేవా, నేను నీ శరణ చూసి ఉన్నాను, నన్ను తరువారి చేతిలో నుండి నన్ను తప్పించు. అంటే ఇప్పుడు దావీదు రాజుగా ఉన్న పరిస్థితి ఎలా ఉందండి? తరమబడుతున్నాడు. తరమబడుతూ మొదలు ఏమంటున్నాడంటే, దేవా నేను నీ శరణకు వచ్చాను. ఎందుకు వస్తామండి? ఎవరైనా మనల్ని భయపెడుతున్నా మనం కొంచెం ధైర్యం చెప్పే వాళ్ళ దగ్గరకు వస్తాం. ఎందుకంటే వాళ్ళు మనల్ని బలపరుస్తారు. మనుషులు బలపరచవచ్చు, బలపరచకపోవచ్చు, కానీ దేవుని శరణ చొచ్చితే మనం ఎన్నడూ కూడా కదర్చబడదు. 71వ కీర్తన మొదటి వచనంలో ఇదే మాట ఉంటుంది చూడండి. 71వ కీర్తన, యెహోవా నేను నీ శరణ చొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను నీ శరణకు వచ్చాను, నీవు నాకు సహాయం చేయకపోతే నేనేమైపోతాను? సిగ్గుపరచబడతాను. చాలా మంది చెప్తాను, ఆమె నాకు సహాయం చేస్తారని వీరంతా చెప్పుకొని వస్తాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెను అడుగుతాం, ఆ సహాయం లేదా కదనుకో, అమ్మ నేను నన్ను సిగ్గుపరచు. నేను అందరికీ చెప్పాను. అలాగే దావీదు ఏమంటున్నాడంటే, దేవా నేను నిన్ను శరణ వచ్చాను, నా శరణం ఎవరు? నీవే, కాబట్టి నీవు నన్ను సిగ్గుపడనీయకు. మన దేవుడు ఎటువంటి వాడండి? సిగ్గుపడనీయని వాడు. మన దేవుడు సిగ్గుపడనివాడు, సిగ్గుపడనివాడు, సిగ్గుపడనీయని వాడు. గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు, శరణము నీ శరణం, శరణము నీ శరణం, శరణము నీ శరణం, శరణము నీ శరణం. ఇదిగో దేవా నా జీవితము, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితము, ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. ఆపాదమస్తకం అంటే తల నుంచి పాదముల వరకు సమస్తము నీకు అప్పగించేస్తాను అన్నయ్య. అంటే నేను పూర్తిగా నిన్ను శరణ చొచ్చుచున్నాను, కాబట్టి నీవు నన్ను సిగ్గుపడనీయకు. మనుషులను నమ్మి సిగ్గుపరచబడే వాళ్ళు ఉన్నారేమో కానీ దేవుడు నమ్మి ఎవరు ఇంతవరకు. కాకపోతే మన నమ్మకం ఎలా ఉంటుంది? అందుకే దేవుడు ఏమంటాడు, నీ నమ్మిక ప్రకారం నీకు జరిగినది. కాబట్టి మన నమ్మకంలో లోపం ఉండకూడదు. అందుకే విశ్వాసాన్ని మనం ప్రదర్శిస్తున్నప్పుడు, ప్రభువా నా విశ్వాసము లోపం లేని విశ్వాసంగా ఉంచు, నా విశ్వాసాన్ని కొనసాగించు నీవని మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించు. వారు నన్ను తరుగుతున్నారయ్యా, నువ్వు నన్ను తప్పిస్తావు. ఎందుకంటే వారికి కూడా నీ మహిమ తెలియాలి. దావీదు ఎవరు? యెహోవా దేవుడు భక్తులు. అమ్మో ఆయన దేవుడు. ఆనాడు ఐగుప్తు ప్రాంతం అంతా కూడా అన్ని చేశారు. మోషే ఏమేమి చేశాడో అన్ని చేశారు. లాస్ట్ కొన్ని చేయలేకపోయాడు. ఎస్, యెహోవా దేవుడు వీళ్ళ పక్షంలో ఉన్నాడు.
మనం ఎంత చేసినా కూడా మనము గెలవలేము అని వాళ్ళకు ఒక భయం పుట్టింది. అలాగే ఇక్కడ ఎవరైతే తలుపుతున్నారో వారికి అటువంటి భయం పుట్టించే దేవుడు ఎవరండి? యెహోవా. ఆయన భయంకరుడు ఎవరికి? శత్రువులు. మనకేంటి? బలవంతుడు. మనం ఎవరిని? బలహీనుడు. కాబట్టి ఆయన మన పక్షంగా ఉండి మనకి కార్యాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత నన్ను తప్పించువాడు ఎవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించింది. ఎందుకంటే చాలా కోపంతో ఉన్నాడు, చాలా తప్పించుకుంటూ ఉన్నాడు. దేవుని నామం చేత అనేక ప్రదేశాల నుంచి తప్పించబడుతున్నాడు. చాలా కోపంతో ఉన్నారు. ఆ కోపం వల్ల వాళ్ళకి నేను దొరికానంటే సింహంలాగా నన్ను వాడు చీల్చేస్తాడు, ముక్కలు ముక్కలుగా చేసేస్తాడు. దేవా, నా శత్రువుల చేతికి నీవు నన్ను అప్పగించొద్దు. నా శత్రువుల చేతికి నీవు నన్ను అప్పగించొద్దు. ఒకవేళ వారికి గాని నేను దొరికితే ఏమైపోతానంటే ముక్క ముక్కలుగా అయిపోతాను. కాబట్టి మనకి శత్రువుల చేతికి దొరికినటువంటి వ్యక్తులు ఎవరున్నారు అంటే ఒక్కసారి న్యాయాధిపతులు చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం. ఎవరికైనా యాయేలు గుర్తున్నాడా? యాయేలు గుర్తున్నాడా? యాయేలు ఎవరు? యాయేలు గుర్తుందా మీకు ఎవరికైనా? హేబేలు భార్య. హేబేలు భార్య. ఈమెకి ఎవరు దొరికారండి? సిసెరా దొరికాడు. సిసెరా దొరికితే ఏం చేసిందండి? మంచిగా పిలిచి పాలిచ్చి పడుకోమని చెప్పి ఒక అంబరి కప్పివేసి ఒక బలమైన మేకు తీసుకుని వచ్చి అవసరమేదో చూద్దామండి. అది న్యాయాధిపతులు 4వ అధ్యాయము 21 వచనాలు, 23, 20, 21, 22 వచనాలు చూద్దాం. అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము. ఎవడే గాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన యెడల నీవు ఎవడునూ లేడని చెప్పవలెను. పిమ్మట యెబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్టుగా ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనిషిని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చి పడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో ఉండెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఒక మాట చెప్తానండి. దేవుని సేవకుడైనా దేవుని సేవకురాలైనా ఒక మాట పలికితే అది ప్రవచనమే. ప్రవచనం ఎత్తాల్సిన అవసరం లేదు. మాట పలికితే అది ప్రవచనం. అది కాబట్టి సేవకులైన వారు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని మాట్లాడిస్తున్న వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సిసెరాని ఎవరు చంపారండి? యాయేలు. యాయేలు ఎవరు? ఒక స్త్రీ. యాయేలు ఒక స్త్రీ. అసలు ఎవరు చంపాలి? బారాకు చంపాలి. అసలు ఎవరు చంపాలి? బారాకు చంపాలి. కాకపోతే సేవకురాలు నోటిలో నుంచి వచ్చిన మాట ప్రవచనంగా మారింది ఇక్కడ. అది మీరు ఇక్కడ చూడండి. 9వ వచనం, 8, 9 వచనాలు. బారాకు నీవు నాతో కూడా
వచ్చిన ఎడల నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆమె ఎవరండి? దెబోరా. దెబోరా బారాకు చెప్తుంది. ఎందుకంటే ఈ సిసిరా ఒక రాజు కాదండి, సైన్యాధిపతి. అందుకే మనం ప్రార్థనలో ఒక అంశం పెట్టి ప్రార్థన చేస్తాం. మరి తెలిసి చేస్తారో తెలియదు కానీ అసలు అంశం ఇక్కడ ఉంది. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించులు కానీ మనమైతే మన దేవుడైనటువంటి యెహోవా నామమును బట్టి అతిశయించెదము. అంటే ఇక్కడ సిసేరా దేని బట్టి అతిశయించాలో తెలుసండి? తనకున్న గుర్రములను రథములను బట్టి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనంలో అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. ఇప్పుడు దావీదు ఎలా మొరపెడుతున్నాడో అలాగా ఇశ్రాయేలీయులు మొరపెట్టారట. ఎందుకని? తనకు కలిగినటువంటి 900 రథములను పట్టుకుని వీరిని బాధిస్తూ ఎన్ని సంవత్సరాలండి? 20 సంవత్సరాలు. ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా ఎలా ఉంటారో తెలుసండి? ఒక సైక్లింగ్ లా ఉంటారు. ఎక్కుతారు దిగుతారు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి స్వేచ్ఛనిస్తాడు. స్వేచ్ఛనిచ్చినప్పుడు వీళ్ళు బహుభయంకరమైన పాపంలో పడిపోతారు. ఈ పాపాన్ని చూసి దేవుడు మళ్ళా వీరికి శత్రువుల చేతికి అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత వారి చాకరీలో, వారి బానిసత్వంలో ఉండి మళ్ళా దేవుని కోరపెడతాడు. దేవుడు మళ్ళా ఏం చేస్తాడు? ఒక న్యాయాధిపతిని తీసుకొస్తాడు. ఒక 20 సంవత్సరాలు బాగుంటుంది. మళ్ళీ ఏం చేస్తారు? ఆ న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మళ్ళా వీరు అదే పాపంలో. ఇదే ఒక సైకిల్. అదే విధంగా ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ రాజు ఎవరండి? యాబీను. రాజు దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి ఏంటి పేరు? సిసేరా. చూడండి, రాజు నామమాత్రంగానే ఉన్నాడు. ఇక్కడ పెత్తనంతా ఎవరు చేస్తున్నారు? సిసేరా చేస్తున్నాడు. సైన్యాధిపతి. కొన్ని మందిరాల్లో కూడా ఇదే జరుగుతుందండి. సేవకుడు బాగానే ఉంటాడు, పక్కన ఉన్నవాడు పెత్తనం చేస్తారు. వారి పరిస్థితి ఏమవుతుందో అంటే రాజు చెప్పిన ప్రకారంగా చేస్తే తప్పులేదు. ఇది నా సైన్యం. ఇప్పుడు పరిస్థితి ఎవరిదో చెప్పరండి? పాకిస్తాన్ దేశం యొక్క పరిస్థితి ఇది. అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడికి, సైన్యాధ్యక్షుడికి పడట్లేదు. ఎప్పుడు అక్కడ అదే జరుగుతుంది. వీళ్ళేమో సైన్యపరంగా మేము వెళ్ళిపోతామంటారు. కానీ ఇక్కడ ఏమైందంటే 50 బాగానే ఉన్నాడు. సిసేరా చాలా ఎక్కువ ఇశ్రాయేలు ప్రజలను కఠినంగా శిక్షిస్తున్నాడు. వారు ఏడ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే 4వ వచనంలో లప్పికొత్తు భార్య అయిన దెబోరాని దేవుడు లేవనెత్తాడు. ఆమె ఎవరండి? న్యాయాధిపతి. ఇంకొకటి ఏంటో తెలుసండి ఆవిడ డిజిగ్నేషన్? ప్రవర్తిని. అందుకే ఒక పాట ఉంటుంది, దేవునికి స్తోత్రం కలుగుగాక. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయమైనందునా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయమైనందునా, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల పరిస్థితి, దేవా నీవు సర్వోన్నతుడవయ్యా, నీవు సర్వశక్తిమంతుడవయ్యా,
నీవు మాత్రమే ఈ యొక్క సిసిరా శర నుంచి మీరు మమ్మల్ని విడిపించగల సమర్థులు. మీరు మాత్రమే చేయగలరయ్యా, మీరు మాత్రమే చేయగలరని వారు ప్రార్థన చేసినప్పుడు నీవు సర్వోన్నతుడు అయ్యా, నీవు సమస్తమును జరిగించేవాడు కాబట్టి ఇది నీ వల్లే జరుగుతుందయ్యా. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దేవరాని లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన చేయుచు ప్రవక్తలను కని అన్నాడు, స్వజనుల రక్షణ కొరకై భారముగల ఎస్తేరులు. కన్నీటి ప్రార్థన చేయుచు ప్రవక్తలని కని అన్నాడు, స్వజనుల రక్షణ కొరకై భారముగల ఎస్తేరులు. దివోర వంటి ప్రవంతిలో కావాలి క్రీస్తు. దివోర వంటి ప్రవంతిలో కావాలి క్రీస్తు. ధైర్యముతో సాధువులు జయించునాట్లుగా, ధైర్యముతో సాధువులు జయించునాట్లుగా. క్రైస్తవ యువజనమా, క్రీస్తుకు సాక్షులు మీరు. క్రీస్తును పోలి నడువుడి, క్రీస్తు వార్తను చాటుడి, క్రీస్తు వార్తను చాటుడి. హల్లెలూయా. దేవుడు కన్నీటి ప్రార్థన చేసినటువంటి నా ప్రార్థన ఆలకించాడు. స్వజనుల కొరకు భారంతో ప్రార్థన చేసిన ఎస్తేరు ప్రార్థన ఆలకించాడు. దేవోరా ప్రార్థన ఆలకించాడు. అంటే ఇశ్రాయేలీయుల ప్రార్థన ఆలకించి దేవోరాను అక్కడ ప్రవక్తనిగాను న్యాయాధిపతిగాను చేశాడు. అలాగే వీరు న్యాయము ఏమేం చేశారంటే సరళి వృక్షము కింద కూర్చుని అందరికీ న్యాయం తీరుస్తా ఉండేది. ఎప్పటికీ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఇవే వస్తూ ఉన్నాయి. కానీ ఆమె ఎవరండి? ప్రవక్తి. న్యాయాధిపతిగా ఉంది, ప్రవక్తినిగా ఉంది. చూసింది, అన్ని చూస్తా ఉంది. అన్ని కంప్లైంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ శత్రువులు సిసిరా బాధించేటువంటి దాన్ని బట్టే వస్తున్నాయి. అప్పుడు ఏమందంటే 9వ మనకి 8వ వచనంలో చెప్పింది కదా, బారాకు నువ్వు వెళ్ళు, ఫలానా ప్రాంతములకు ఎవరిని రమ్మంటాను? సిసేరాని రమ్మంటాను. కానీ యుద్ధానికి వస్తున్నామని చెప్పి వెళ్ళాలి. ఇది యుద్ధ లక్షణం. వెనక నుంచి ఎక్కకూడదు. యుద్ధములకు మీకు వస్తున్నామని చెప్పి వెళ్ళాలి. దొంగ దెబ్బ తీయకూడదు. ఇది రాజనీతి కాదు. అందుకని చెప్పి ఫలానా ప్రాంతానికి రమ్మని పిలుస్తాను, బారాకు నువ్వు వెళ్ళు. బారాకు ఎవరు? బారాకు ఎవరు? దేవుని సేవకు, దేవుని బిడ్డ. బారాకు అంటే బాలాకు కాదు, బారాకు అంటే ఈ బారాకే ఆ సిసిరాని చంపాలి. దాన్ని ఏమంటున్నాడో తెలుసా? నేను వెళ్తా, మీరు వస్తేనే వెళ్తాను. నేను వెళ్తాను దెబోరా గారు, మీరు వస్తేనే వెళ్తాను. అక్కడ ఒక మాట దెబోరా పలికింది. ఆ మాట ప్రవచనం అయింది. చూడండి 9వ వచనం. అప్పుడు ఆమె నేను నీతో అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయి ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేషునకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మొదటిగా ఈమె చేసిందంటే తాబోరు కొండలకు రప్పించింది. తాబోరు కొండలకు రప్పించినప్పుడు ఇక్కడ ఈ మాట చెప్పిన తర్వాత ఏమనాలి? నేను నీతో వస్తాను, కానీ ఘనత నీకు రాదు. దేవుడు ఎవరికి అప్పగిస్తాడు? ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు. అన్నప్పుడు బారాకు ఏమనాలి? వద్దమ్మా నేను వెళ్తాను అన్నాడు. అనలేదనుకుంటా, అనలేదు కాబట్టి ఆయనతో పాటు వెళ్ళింది.
ఇదేమైపోయింది? ఒక మాట పలికినది ఎవరు? ప్రవక్తిని అయినటువంటి దేవోరా. ఇది నెరవేరిందా లేదా? ఎందుకని? ఎవరు చంపారు? సిసెరాని ఎవరు చంపారు? యాయేలు. యాయేలు ఎవరు? హేబెరు భార్య, అంటే ఒక స్త్రీ. అంటే ఒక స్త్రీ. నిజముగా అప్పటి కాలంలో ఒక అవమానం ఏంటో తెలుసా అండి? స్త్రీ చేతిలో చనిపోవడం చాలా అవమానం. స్త్రీ చేతిలో చనిపోవడం చాలా అవమానము. ఇంకొకటి ఏంటంటే స్త్రీలను కూడా ఏం చెయ్యరు. రాజనీతి ఏంటంటే స్త్రీలను చంపకూడదు, స్త్రీ చేతిలో చనిపోకూడదు. స్త్రీ చేతిలో చనిపోతే అది మహాఘోరం అన్నమాట. ముందు నుండి ఒక స్త్రీ చేతులు అంటే చూసారా దేవుడు ఎంత ఘనహీనమైన పరిస్థితి సిసెరాకి ఇచ్చాడో. బలమై ఇప్పుడు చూడండి, దావీదు ఎవరిని చంపాడు? గొలియాతుని చంపాడు. గొలియాతు ఎంత గొప్పవాడు! గడగడలాడించేశాడు ఇశ్రాయేలుని. భయపడిపోయాడు. సౌలుతో ఉన్నటువంటి అందరూ కూడా భయపడిపోయారు. అంత బలమైన వాడు, అంత ఎత్తైన మనిషి. దేవుడు బలహీనను వాడుకొని బలమైన వాడిని పడగొట్టగల సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏం చేశాడండి దేవుడు? గొలియాతుని చంపడానికి బాలుడైన దావీదుని ఎన్నుకున్నాడు. అందరూ అంటారు, అరే ఇంత గొప్పవాడైన గొలియాతు చూసి 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 ఈ చిన్న పిల్లోడి చేతిలో చనిపోయాడండి. అక్కడ ఉందని పిల్లవాడు కాదండి. యుద్ధము యెహోవాదే, యుద్ధ సూర్యులు కుమారులే. ఆయన మనం కుమారులు. మనము నిలబడితే యుద్ధం ఆయన చేస్తాడు. మీరు ఏ పరిస్థితి అయినప్పటికీ మనం అది ఎదుర్కోలేం. దావీదు గొలియాతుని ఎదుర్కొన్నా, యాయేలు సిసెరాని ఎదుర్కొంటే జరగదు. కానీ దేవుడు నిలబడ్డాడు. అందుకే ఆయన సర్వోన్నతుడు. హల్లెలూయా. ఆయన సర్వోన్నతుడు. ఉత్తమమైన పనులు మన ద్వారా చేయించగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎంత గొప్ప అద్భుతం అంటే యాయేలు గుడారం అనుకున్న మేకు తీసి ఆయన నొసటిని కొడితే ఎక్కడికి తగిలిందంటే ఆ మేకు నేలకు తాకిందంట. అంటే ఆ మేకు ఎంత పెద్దగా ఉందో ఒకటి ఆలోచించండి. ఆమె కొట్టడానికి ఎంత బలం ఉపయోగించాలి? ఇక్కడ పెట్టి మనకి ఇలా పడుకునే కదా ఉన్నాడు, ఇలా పడుకుని ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. ఇలా కొడితే వెనక్కి వచ్చి తగలాలి కదా. అంత తగిలినది ఎంత బలంగా కొట్టాలి అంటే అది యాయేలు చేయగలిగిన పనా? కాదు. ఈ పని చేసింది ఎవరు? దేవుడే. ప్రవక్తి నోట మాట నుంచింది దేవుడే. నిజముగా బారాకు వెళ్ళుంటే బారాకు చేతిలో చనిపోతుంది, ప్రవక్తి చెప్పిన ప్రకారంగా వినంటే. కానీ వినకపోవడం వల్ల అన్నదామే వస్తాను, నేను నీతో రావడంలో ఏమి తప్పలేదు, నేను వస్తాను. కాకపోతే దేవుడు ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగిస్తాడు అంటారు. మనం నేను ధ్యానిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు దేవుడికి అప్పగిస్తాడేమో దేవుడు అనుకునేదా ఫస్ట్ లో. తర్వాత చదివినప్పుడు స్త్రీ అన్నది కానీ నాకు అనలేదట, స్త్రీ చేతి. కాబట్టి దేవుడు స్త్రీయా పురుషుడా, చిన్నవాడా పెద్దవాడా, బలహీనుడా బలవంతుడా చూడండి, ఆయన ఎందుకు భయభక్తులు గలవారిని ఆయన ఎన్నుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈమె చిన్నామే కదా, ఈమె ఏం చెప్తారు? ఈమె చిన్నదే కదా, ఏం చెప్తారు? చెప్పేది ఏమి కాదు. ఈమె ఏర్పరచుకున్నది ఎవరు? దేవుడు. ఆనాడు దావీదు తప్ప అందరినీ పిలిచాడు. ఎవరు? సమూయేలు వచ్చినప్పుడు దావీదు తండ్రి అందరినీ పిలిచాడు, ఒకరిని తప్ప. వీడు అటు ఇటు తిరుగుతూ అవి గొర్రెలు కాసుకుంటూ వస్తూ ఉంటాడు. ఏంటి అంటే లెక్కలేదు. ఏముంటారు వీడు కాదు, మంచి మంచిగా ఉన్నవాడు అని అందరినీ పిలిచాడు. కానీ సమూయేలు అన్నాడు, వీడు కాదు, నీకు ఇంకొక కుమారుడు ఉంటాడు కదా అంటే, వాడు ఏం చేస్తాడు? మామూలుగా వాడు ఇంట్లో ఉంటే అలా ఉంటాడని గొర్రెలు కాదు. కానీ దావీదు ఏం చేశాడు? గొర్రెలను కాస్తున్నాడు.
గొర్రెలనేమో దేవునికి వదిలేశాడు, వాయిద్యాలు వాయిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. మనం ఎక్కువసేపు ప్రార్థన చేయలేమండి. మహా అయితే గంట, 2 గంటలు, 3 గంటలు, రోజంతా చేయలేం. కానీ రోజంతా ఆ పని చేస్తాం ఇంట్లో. అంటే రోజంతా మనము స్తుతించవచ్చు, ఎప్పుడూ కూడా ఆయన్ని స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు, ధ్యానించవచ్చు అన్నాం. కాబట్టి అంటే మనకి ఇప్పుడు ఎవరిని అప్పచెప్పాడు? ఇక్కడ శత్రువుని అప్పగించి కొల్లగొట్టాడు. సిగ్గుపరచబడ్డారండి ఇశ్రాయేలు ప్రజలు, ఇక్కడ సిగ్గుపరచబడలేదు. మళ్ళా కీర్తనలోకి వద్దాము, 7వ కీర్తనలోకి వద్దాము. దేవునికి స్తోత్రం కలుగుతుందా. 7వ కీర్తనలో మరి ఒక మాట ఉంది. అదేంటంటే 5వ వచనం, శత్రువులు నన్ను తరిమి పట్టుకొని నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా. అక్కడ మీకు ఒక మాట ఉందండి, ఏముంది? సెలా. రాసుకోండి అక్కడ పెద్దల వారు. సెలా అంటే స్టాప్ అండ్ మెడిటేషన్. తెలుగులో అయితే ఆగి ధ్యానించు. సెలా అంటే స్టాప్ అండ్ మెడిటేషన్, తెలుగులో ఆగి ధ్యానించు. అంటే ఈ వచనం దగ్గర మనం ఆగాలి. ఈ వచనం ఏం చెప్తుందో మనం ఏం చేయాలి? ధ్యానించాలి. దేవునికి స్తోత్రం కలుగుతారు. మనం ఆగి ధ్యానించాలి, చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. అంటే మన జీవన విధానంలో చదవాలి, ధ్యానించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, పాటలు పాడాలి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమన్నాడు? నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా. దేవునికి స్తోత్రం. నన్ను బాధించే వారిని నేనేం చేశాను? రక్షించాను. శత్రువు నన్ను, ఎవరు చెప్తున్నారు ఇది? దావీదు. అంటే దావీదు ఎవరిని రక్షించాడు? సౌలు. అసలు తరుగుతుంది ఎవరండి? సౌలే. ఒక సమయంలో దొరికినప్పుడు ఏం చేశాడు? రక్షించాడు. చంపలేదు. ఎందుకు చంపలేదు? దేవుని చేత అభిషేకం పొందిన వాళ్ళని కూడా మనము ఏమీ అనకూడదు. ఎందుకంటే వారు ఏమైనా చేస్తే, అక్కడ అన్నారు దొరికాడు కదా రాజా, ఇంత హింసిస్తున్నాడు కదా, చంపేద్దాం. వద్దు. దేవుని చేత ఆయన అభిషేకింపబడ్డాడు. అభిషేకించిన వాడిని ఏమైనా చేస్తే ఏమవుతుందో చెప్పండి. సంసోను విషయంలో ఏమైందో అదే అవుతుంది. సంసోను దేవుని చేత ఏర్పరచబడినవాడు. ఆ దాగోను గుడిలో కట్టబడ్డాడు. ఆ స్థితికి ఎందుకు వచ్చాడు సంసోను? ఒక స్త్రీ వల్ల. పాపం అనేటువంటి ఆ స్త్రీ పాపంలో పడి, నిజముగా మనం ఏ పాపంలో పడిపోతున్నామో ఈ రోజు మన దేవుడు ఆలోచించుకోమంటున్నాడు. పురుషులైతే స్త్రీ సాంగత్యంలో పడిపోతున్నారా? స్త్రీలైతే ధన వ్యామోహంలో, రోగంలో పడిపోతున్నారా? నాకు తెలిసి ఎక్కువగా స్త్రీలు ఎక్కడ పడిపోతారో తెలుసండి? చెప్పుడు మాటలు. అలా అంట, ఈమె ఇలా అంట. ఇదొక కేటగిరీ. అయితే చాలా వరకు డబ్బుంటే చాలు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, బీటెక్ చదువుతున్నప్పుడు అందరూ ఎలా ఉంటే నాకు ఎందుకు మంచిగా జాబ్ చేసి నాకు ఒక నెలకి 2 లక్షలు, ఒక కారు, ఒక డ్రైవర్ ఉంటే చాలా. 2 లక్షలు వేసింది, ఆ కార్ డ్రైవర్ ఉంటాడు కాబట్టి ఏ షాపింగ్ కావాలో షాపింగ్ తీసుకెళ్తారు. ఎలా ఉంటే నాకు ఎందుకు అక్క? ఇప్పుడు అమ్మాయి అమెరికాలో జాబ్ చేస్తుంది. నిజంగా డబ్బు వల్ల అన్ని అవుతాయి అనుకుంటాం, ఏది అవ్వదు. మన యేసయ్య మనతో ఉంటే, హల్లెలూయా, బలం నీకున్న దరిద్రాలు. ఇదంతా మనకి కరోనా సమయంలోనే అర్థమైపోయింది. ధనమున్నా, బలమున్నా,
జనులున్న ఎవ్వరూ మన దగ్గరికి రాలేదు. మనం కూడా పిల్లలేం, పరిస్థితి అటువంటి. కాబట్టి దావీదు ఎవరిని శరణొచ్చాడండి? దేవుని శరణొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీ ప్రజలు ఎవరిని శరణొచ్చారండి? దేవుని శరణొచ్చారు. దేవుని శరణొచ్చితే దెబోరా ద్వారా దేవుడు గొప్ప కార్యం చేసి ప్రవచనం ఎత్తబడి బారాకు ద్వారా జరగవలసినది యాయేలు ద్వారా జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు బారాకు ఎంతో సిగ్గుపడి ఉంటాడు. ఈ యాయేలు మళ్ళా ఎదుర్కొని వెళ్తుంది. అయ్యా బారాకు, నేను చంపేశాను, రండి నేను మీకు చూపిస్తానని తీసుకెళ్ళి ఎంత బాధపడి ఉంటాడో తెలుసా అండి. నేను అప్పుడు అంటే మీకు చూడండి, మనము 4వ అధ్యాయం చదివాం కదా న్యాయాధిపతులు. 5వ అధ్యాయం అంతా ఆ యాయేలు గురించి పాట ఉంది. మొత్తం అంతా ఆవిడ గురించి పాట రాశారు. నిజముగా అది బారాకు చేస్తున్న పాట ఎవరై ఉండేది? బారాకు అయి ఉండేది. దేవునికి స్తోత్రం. దేవుడు స్త్రీలను అంతగానో ఆశీర్వదించాడు. ఇక్కడ తారతమ్యత చెప్పకూడదండి. స్త్రీని ఆశీర్వదించాడంటే స్త్రీ ఎవరండి, పురుషుడు ఎవరండి? ఇద్దరు ఒకటి కాదా? దేవునికి ఒక ఆత్మ కాదా? ఇద్దరు ఒకటే కదా. కాబట్టి సిగ్గుపడనీయదన్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా 14వ వచనం 7వ పాపములు కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధములు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రసవ వేదన కలుగుతున్నట ఎవరికి? పాపాత్ములు. ఏమి కనాలని? పాపాన్ని కనాలని. కానీ ఈ పాపం ఏమవుతుంది? పాపం అనేది మనిషికి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి? దురాశ నుంచి వస్తుంది. అవ్వమ్మకి మొట్టమొదటికి ఏమొచ్చింది? దురాశ వచ్చింది. ఇక్కడ మనం చూస్తే యాకోబు పత్రిక, హెబ్రీ పత్రిక తర్వాత యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. 1వ అధ్యాయము 15వ వచనం యాకోబు పత్రిక. దురాశ గర్భము ధరించి పాపములు కనగా పాపము పరిపక్వమై మరణమును కన్ను. చూడండి, మొదటి స్టెప్ ఏంటి? ఆశ. మొదటి స్టెప్ ఆశ. రెండవ స్టెప్ ఏంటంటే దురాశ. ఆశ దేవునిది, దురాశ ఎవరిది? సాతానుది. ఆశ దేవునిది, దురాశ సాతానుది. అందుకే ఎవరు కూడా ఆశ అని పేరు పెట్టుకుంటారు, దురాశ పెట్టుకోరు. ఎందుకంటే దేవుని బిడ్డలు కాబట్టి దేవుని పేరు కలిగి ఉండాలి. ఇప్పుడు మొట్టమొదటి ఆశపడ్డాం, దేవా నీ మందిరంలో ఉండాలి, నేను స్తుతించాలి, పాటలు పాడాలయ్యా, నీ సేవ చేయాలయ్యా, నీ నామాన్ని కనపరచాలయ్యా అని ఆశపడుతున్నాం. ఇందులో ఏమైనా తప్పుందా? దురాశ. ఆశ ఎందుకు పాటపడాలి? నేనెందుకు పాడకూడదు? ఇదేం ఆశ? దురాశ. ఈ దురాశ ఏమైపోయిందంట? గర్భము ధరించిందంట. ఈ దురాశ గర్భం ధరించింది. చూడండి, చాలా వరకు గర్భం ధరించే వాళ్ళ స్త్రీగా పురుషుల ఎక్కువ దురాశ ఎవరికి వస్తుందండి? స్త్రీలకే వస్తుంది. పురుషులకు వచ్చినా కనబడనివ్వరు. కనబడనివ్వరంటే గర్భం దాల్చు అక్కడికే అవుతారు. స్త్రీలకి ఎక్కువ దురాశ వస్తారు. ఈ దురాశ ఏం చేసిందంట? గర్భం ధరించింది. గర్భం ధరించి ఎన్నాళ్ళు ఉంటుంది? అంతకాలమే ఉండదు. తర్వాత ఏం చేస్తారట? పాపాన్ని కనదంట. ఈ పాపం ఏమైందంట? పరిపక్వమై మరణం వచ్చింది. పర్వాలేదు కదా అని అనిపిస్తుంది. అవ్వమ్మదే ఏం దురాశ అవ్వమ్మ దగ్గర? అవ్వమ్మ పండు తినాలనుకుంటే తప్పు కాకపోయేది. ఒక మాట అన్నది, ఇది తిన్న తినమన్న నీవు దేవదూత వలె అవుతావు అంటే ఇప్పుడు ఏ దురాశ వచ్చింది? దేవదూతలా అవ్వాలనేటువంటి ఒక ఆశ ఎవరికి వచ్చింది? అవ్వమ్మకు వచ్చింది. ఏమో తినొచ్చేమో అనుకుంటే తప్పు కాకపోయేది. అక్కడ అరే పండు తిందంటే దేవుడు ఎందుకు చెప్పేస్తాడు? కాదు, నీవు దేవదూత వలె అవుతావు. లూసిఫర్ పైనుంచి పడింది.
గర్వం ఏంటి? ఆ సభాపర్వతం మీదకి, సభాపర్వతం మీద ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అంటే ఆయనతో నన్ను సమానులుగా అంటే నేను పాట పాడాలి, చాలా బాగా పాట పాడాలి, తప్పలేదు. నీకన్నా బాగా పాడాలి. ఇది దురాశ, ఇది చాలా తప్పు. నిన్ను వాడుకునేది దేవుడు, ఎదుటి వ్యక్తిని వాడుకునేది దేవుడు. వారికి ఇచ్చిన తలాంతులు బట్టి దేవుడు వారిని వాడుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ దురాశ ఏం చేసింది? సిసెరాకి మరణాన్ని తెచ్చింది. దురాశ సిసెరాకి ఏమి తెచ్చింది? మరణాన్ని తెచ్చింది. దురాశ సౌలుకు మరణమును తెచ్చింది. సౌలుకు ఎందుకు మరణం తీసుకొచ్చింది? రాజుగా అభిషేకించింది ఎవరు? దేవుడే. ఎంతవరకు నీవు రాజుగా ఉన్నారో అంతవరకే ఉండడం మానేసి తర్వాత వస్తున్న రాజును చంపబోయాడు. ఇదేంటి? దురాశ. దురాశ చివరికి ఏమైంది? సౌలుకి మరణమైంది. దురాశ ఏమైంది? సిసిరాకి మరణమైంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి దేవుడు ఈ దినమని ఏం చెప్తున్నాడంటే దురాశ మరణాన్ని కంటదా చివరికి. అది గర్భము ధరించి ప్రసవ వేదన పడి పాపములు కానీ పాపం పరిపక్వమై మరణములు కంటారు. అంటే కొంత టైం పడుతుంది. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా కొంత టైం పట్టింది. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు సిసెరా చేత బాధపడ్డారు. దావీదు కూడా కొన్ని సంవత్సరాలు బాధపడ్డాడు సౌలు వల్ల. ఎందుకని? అది పరిపక్వం అవ్వాలి. మనల్ని ఎవరైనా శత్రువులు బాధిస్తుంటే మనం ఎవరికి అప్పచెప్పాలండి? దేవునికి. కానీ మనం ఏం చేస్తాం? మనం కొన్ని చేసి దేవానికి అప్పగిస్తున్నామంట. దావీదు చేయలేదు. దావీదుకు దొరికినా కూడా చేయలేదు. దెబోరా చంపాలంటే చంపును, దెబోరా చంపలేదు. ఆ కొండ దగ్గరికి రా అన్నప్పుడు, ఇప్పుడు మన ఫోన్ ఉన్నాయి, అప్పుడు ఫోన్ లేదు కదండి. మనుషులు కబురంపడమో ఏదో చేసి పంపించడమే కదా. మరి దెబోరా చంపును కదా. అది పరిపక్వం అవ్వాలి. పరిపక్వమై స్త్రీ చేతిలో మరణించాడు. ఇక్కడ పరిపక్వమై తన ఇంటి మీద తనకు తానే హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఈ దినమందు 7వ కీర్తన ద్వారా మనతో మాట్లాడాడు. మనము మనల్ని పరిశీలన చేసుకుందాం. దేవా, అంటే శత్రువులు మనం ఏ విధంగా చూడాలి? శత్రువుని మనం ఏ విధంగా చూడాలంటే దేవుడికి అప్పగించేస్తే ఆయన చూస్తాడు. మన పక్షమును వ్యాజ్యమాడేవాడు ఆయనే. యుద్ధం ఎవరిదండి? యుద్ధం ఎవరికి స్టార్ట్ అయింది? దేవుడికి సాతానికి యుద్ధం స్టార్ట్ అయింది. మనం ఎవరము? అందులో పాల్గొనేటువంటి వీరులు. మనము కొంతమంది దేవుని పక్షంగా ఉంటాము, కొంతమంది సాతాను పక్షంగా ఉంటారు. జయము ఎవరిది? యెహోవాదే. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యెహోవాదే. హల్లెలూయా. ఈ 2 మాటలు ఉన్నాయి దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడాడు. ఏదైనా యుద్ధము మనం చేయాలనుకోద్దండి. శత్రువులు ఉన్నారు, మనల్ని బాధించే వారు ఉన్నారు. స్త్రీ ఉన్నావా? ఒక భార్యగా ఉన్నావా? ఒక తల్లిగా ఉన్నావా? ఒక కూతురుగా ఉన్నావా? నేను ఎవరైనా బాధిస్తుంటే ఎవరికి అప్పచెప్పాలండి? దేవునికి అప్పచెప్పి మనం ఏం చేయాలి? ఆ యుద్ధంలో పాల్గొనాలి. ఆ యుద్ధమే ప్రార్థన. ప్రార్థన చేస్తే దేవుడు కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకున్నామండి. చెప్పబడినటువంటి వాక్యం నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి అమ్మ వచ్చి ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన వాక్యం నిమిత్తం.
దేవాన్ని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ పరమ తండ్రి, మా రక్షకమ్మ రాజాన్ని స్తోత్రం. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, కృపా సత్య సంపూర్ణ జీవమగల దేవానికి వందనాలు ప్రభా. గత వారం నుంచి వారం కాపాడే ప్రభా, ఎంతవరకు నా దేవాన్ని స్తోత్రం తండ్రి. దాసురాలు నిలబెట్టిన ఆయన ఇదిగో నీడు కేసు ద్వారా ఆయన మాతో మాట్లాడిన దేవాన్ని స్తోత్రం. కార్యం పెట్టి పొందడానికి ప్రభా. ఇదిగో నాయన యుద్ధము యెహోవాదన్న ప్రభని స్తోత్రం స్తోత్రంలో ప్రభా. అవును ప్రభా, నాయన అప్పగిస్తున్నట్టు అవుతుంది. సమస్త నువ్వు చేయగలవు ప్రభా. నీ పొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, ఆశ్చర్యకరుడు, మహిమ గల దేవుడు ప్రభా. ఇంతవరకు నాయన దాసాన్ని నిలబెట్టి నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే ప్రభా. ఇదిగో తండ్రి నాయన మా శత్రువులు ఎవరినంటే నీకు అప్పగించమన్నావు ప్రభా. మమ్మల్ని ప్రార్థన చేయమన్నావు తండ్రి. కార్యం చేసేవాడు నువ్వు అన్నావు కాబట్టి నాయన యుద్ధము యెహోవాదన్న మనకి మాట్లాడినావు కాబట్టి నాయన అవును శత్రువైన సాతాన్ని పెట్టిన బాధలకు ప్రభా దాన్ని నీకు అప్పగించిన ఆయన మేము ప్రార్థన చేసి ఆత్మ వెలుగుతో నీ సంఘం ముందు సాగి చేస్తూ మాకు దయచేయమని ఇంతవరకు చెప్పు. నీ వాక్యం నా తండ్రి నాయన మా యొక్క హృదయాలు ఫలించి వాటి ప్రకారంగా మేము జీవించే జీవితాలు మాకు దయచేయమని ఎన్నికలైన ప్రార్థన పత్రాలను దయచేయబడుతున్నాను ప్రభా. బాల ఆరోగ్యం జరుగుతుంటాను ఆయన యోగతులైన వారి ప్రభావం మమ్మల్ని క్షమించిన ఆయన బాల ఆరాధనలో పాల్గొన్నట్టు చూపమని మారువైన ప్రార్థన పత్రం దయచేసి నేర్చుకుంటున్నాను. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం.